టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల గురించి చర్చ పెరిగింది. అందులో ఒకరు మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్, మరొకరు అనన్య పాండే. గనీ మేజర్ పుణ్యమాని సాయి మంజ్రేకర్ కి సౌత్ లో డిమాండ్ పెరిగింది. లైగర్ రిలీజ్ కాకుండానే అనన్యకు సౌత్ నుంచి ఆఫర్ల వరద పెరిగింది. సాయి మంజ్రేకర్ మేజర్ హిట్ తో గాల్లో తేలిపోతోంది. తనతో దోబూచులాడుతున్న సక్సెస్ 3 మూవీకి సొంతమైంది. మొత్తానికి తను ఇప్పుడు పండుగ చేసుకుంటోంది. సాయి మంజ్రేకర్ దబాంగ్ 3 తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్. కానీ ఇక్కడ సల్మాన్ ఖాన్ తనని కాపాడలేకపోయాడు. తెలుగులో ఘనీ మూవీ చేస్తే ఇక్కడ వరుణ్ తేజ్ తనకి హిట్ ఇవ్వలేకపోయాడు. కానీ మేజర్ తో సౌత్, నార్త్ 2 చోట్ల హిట్ మెట్టెక్కిందే సాయి మంజ్రేకర్. ఇప్పుడు ఏకంగా 8 ప్రాజెక్టులు పట్టేసింది. అనన్య పాండే యాక్టింగ్ రాదు, లుక్ తప్ప పర్ఫార్మెన్స్ లో కిక్ లేదు అన్నారు. కానీ తనకి కూడా సౌత్ లో 6 డజన్ ఆఫర్లు పెరిగాయి. లైగర్ ఇంకా రాలేదు. ఇంతలోనే అనన్య దశ తిరుగుతోంది. అనన్యకు హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో హిట్ వచ్చింది. పతి పత్ని ఔర్ ఓతో మరో సక్సెస్ సొంతమైంది. కానీ తనకు హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. కానీ లైగర్ మూవీ రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ చేయడంతో అందరి దృష్టి అనన్య మీదే పడింది. అనన్య పాండే ఇప్పుడు తమిళ్లో విజయ్ దళపతితో జోడీ కట్టబోతోంది. అలానే కార్తీ మూవీకి సయ్యంది. ఇక అడవిశేష్ తో ఓ సినిమాకు తను కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఇలా బీటౌన్ లో రాని గుర్తింపు ఒక్క సౌత్ సినిమా చెయ్యకున్నా దక్షిణాది నుంచి ఆఫర్లు పట్టేస్తోంది అనన్య.